నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు నేడు జాతీయ మెగా లోక్ అదాలత్ 300 కేసుల పరిష్కారం 14న ఫ్యాక్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్ల వద్ద ర్యాలీలు పికెటింగ్లు విజయవంతం చేయాలని ఏపీటీఎఫ్ పిలుపు ఓటరు సవరణపై ప్రజల్లో అవగాహన పట్టణంలో ర్యాలీ ఓటు హక్కును పదిలపరుచుకునేందుకు ఈ నెల 14వ తేదీయే ఆఖరి గడువు నంద్యాలలో ఘనంగా ప్రారంభమైన జిల్లా సీనియర్ చదరంగం జట్ల ఎంపిక పోటీలు ఈ నెల 16వ తేదీ నంద్యాలలో శ్రీ జగన్నాథ రథోత్సవం నంద్యాల మండలం పోలూరులో ప్రశాంతంగా ముగిసిన మొహరం వేడుకలు కుల మతాలకు అతీతంగా భక్తి శ్రద్ధలతో పీర్ల పండుగ నిర్వహణ గట్టి పోలీస్ బందోబస్తు మధ్య ఏటికి చేరిన పీర్లు అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు నంద్యాల జిల్లా కోర్టుల సముదాయంలో శనివారం జాతీయ మెగా లోక్ అదాలత్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 3వ అదనపు జిల్లా జడ్జి అమన్నరాజ పాల్గొని పెద్ద సంఖ్యలో పెండింగ్ కేసులను సౌహార్దపూర్వక వాతావరణంలో పరిష్కరించారు. ఈ సందర్భంగా 3వ అదనపు జిల్లా జడ్జి అమన్నరాజ మాట్లాడుతూ ఈ మెగా లోక్ అదాలత్లో దాదాపు 125 మోటార్ వాహన ప్రమాద కేసులను పరిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. మునుపెన్నడూ లేని విధంగా న్యాయవాదులు కక్షిదారులను ప్రోత్సహించి ఉభయ పక్షాలు రాజీ పడేలా విశేష కృషి చేశారని ఆయన కొనియాడారు. న్యాయవాదుల చొరవ వల్లే ఇంత పెద్ద ఎత్తున కేసులు పరిష్కారమయ్యాయని స్పష్టం చేశారు. కేవలం ప్రమాద కేసులే కాకుండా జిల్లా కోర్టు స్థాయిలో సివిల్ వివాదాలు, బ్యాంకు వ్యవహారాలు, ఇతర ప్రీ లిటిగేషన్ కేసులతో కలిపి మొత్తం 300 వరకు కేసులను ఈ అదాలత్ ద్వారా కొలిక్కి తీసుకువస్తున్నట్లు జడ్జి తెలిపారు. ఈ మెగా లోక్ అదాలత్ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది విజయశేఖర్ రెడ్డి, అడ్వకేట్ బోయ సుబ్బారాయుడు, పెద్ద సంఖ్యలో సీనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది మరియు కక్షిదారులు పాల్గొన్నారు. నాటి ఈ జాతీయ లోక్ అదాలత్కు హాజరైనటువంటి కక్షిదారులకి, న్యాయవాద మిత్రులకి అందరికీ కూడా ముందుగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. మా ఆఫీస్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఇవాళ మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసెస్లో దగ్గరగా 125 ఓపీస్ని పరిష్కరించడం జరుగుతుంది. ఇప్పుడే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. న్యాయవాద మిత్రులందరూ ఎన్నడూ లేని విధంగా ఈ లోక్ అదాలత్లో వారి యొక్క కక్షిదారుల్ని మోటివేట్ చేసి సాధ్యమైనంత వరకు రాజీ చేయడానికి ప్రయత్నించారు. కనుకనే ఇంత గుడ్ నెంబర్ ఆఫ్ మోటార్ వెహికల్స్ చట్టం కింద మేము కేసులు తీర్పులు ఇవాళ ఈ రోజున ఫైనల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అత్యధికంగా మా ఇన్సూరెన్స్ కంపెనీ వారు చెప్పిన దాని ప్రకారం అత్యధికంగా 75 లక్షల రూపాయలు ఈ రోజున ఈ లోక్ అదాలత్లో సెటిల్ అవడం జరుగుతుంది. తద్వారా కన్సర్న్ న్యాయవాది వచ్చిన తర్వాత చెక్కును అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కేసులో ఇంకా మోటార్ వెహికల్స్ కాకుండా మా జిల్లా కోర్టు స్థాయిలో అయితే క్రిమినల్ కేసులు ఉండవు, కానీ సివిల్ కేసులు, బ్యాంక్ మ్యాటర్స్, ప్రీ లిటిగేషన్ కేసులు కూడా అవన్నీ కూడా మొత్తం మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం దగ్గర ఈ రోజు మా జిల్లా న్యాయస్థానంలోనే 300 కేసుల వరకు కేసులు డిస్పోజల్ అవుతాయని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన న్యాయవాద మిత్రులకి, కక్షిదారులందరూ కూడా మరొకసారి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ, ఈ యొక్క పాత్రికేయ మిత్రులకు, ఎందుకంటే వాళ్ళు లేకపోతే మాకు ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయం అయ్యేది కాదు. కాబట్టి పాత్రికేయ మిత్రులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాల అందరికీ కూడా మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రమాద బాధితులకు ఈరోజు లోకాలు జరుగుతుంది. అందులో అన్ని ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా సరి అయిన పద్ధతిలో ఫిట్ కేసులు అందరికీ కూడా పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో అన్ని కేసులు జరిగింది. ఈరోజు మా యొక్క ఉన్నటువంటి ఇన్సూరెన్స్ కంపెనీలో దాదాపు 4.5 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అందులో లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క కేసు 55/26 కేసు నెంబర్లో ఎలక్ట్రికల్ లైన్ మెన్ చనిపోయినందుకు వాళ్ళ కుటుంబం తరఫున వారికి మా ఇన్సూరెన్స్ లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ 75 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వడం జరిగింది. అలాగే యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో కూడా వికలాంగులకి అతనికి కూడా
19 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంకొక కేసులో 30 లక్షలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఎల్లవేళలా సరైన సమయంలో సరైన ఆదుకోవడానికి ముందుంటారు. ప్రమాదవశాత్తు ఏదైనా దెబ్బలు తగిన వారు కానీ చనిపోయిన వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు, ముఖ్యంగా అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు వెంట ఉండి మేము న్యాయవాదులుగా వారి యొక్క సలహాదారులుగా ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క ప్యానల్ అడ్వకేట్గా ఉండి అన్ని సెటిల్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు నా తరఫున 70 కేసులు సెటిల్ చేయడం జరిగింది, పరిష్కారం జరిగింది. అందులో 4,50,00,000 రూపాయలు మా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు సాయం చేశారు. బాధితులకు తక్షణము ఈరోజు తెగిన వెంటనే డైరెక్ట్గా వారి యొక్క అకౌంట్లోనే డబ్బులు పడతాయి. కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీల మీద ఎప్పుడు కూడా అందుకే సరైన పరిధిలో సరైన వాహనానికి సరైన ఫిట్నెస్, పర్మిట్ ఫిట్నెస్ అన్నీ ఉంటే, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే తప్పక మేము పరిష్కారం చేయడానికి ఎప్పుడు కూడా ముందుంటాం. ఆ విధంగా ఈరోజు టోటల్గా 4.5 కోట్ల రూపాయలు సెటిల్ చేయడం జరిగింది. అందులో లిబర్టీ ఇన్సూరెన్స్ 75 లక్షలు, మన చోళమండలం జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ 1,30,00,000 రూపాయలు టోటల్గా చేయడం జరిగింది. టోటల్గా 4.5 కోట్లు ఈరోజు ఇందుకు సహకరించిన పిటిషనర్ బాధితులకు, బాధిత తరఫున న్యాయవాదులకు, కోర్టు వారికి, ముఖ్యంగా ఇన్సూరెన్స్ కంపెనీ వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మెగాలోకతలు జరుగుతున్నందున నా కేసులు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ సహకారంతో బాధితులకు అందరికీ దాదాపు 38 నుంచి 40 కేసులు డిస్పోజ్ చేస్తూ లిబర్టీ ఇన్సూరెన్స్ కంపెనీ వారు ఈ కంపెనీ లీగల్ అడ్వైజర్ అయిన విజయశేఖర్ రెడ్డి సార్ సహకారంతో 75 లక్షల రూపాయలు ఒక కేసులో, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ వారి ద్వారా విజయశేఖర్ రెడ్డి సార్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా 19 లక్షలు, అదే కంపెనీ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి 30 లక్షలు ఎం విజయశేఖర్ రెడ్డి సీనియర్ అడ్వకేట్ గారి సహకారంతో బాధితులకు ఈ దినము లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించడం అయినది. ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్ల సాధనకై ఈ నెల 14వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిర్వహించే కలెక్టరేట్ల ర్యాలీలు, పికెటింగ్లను ఉపాధ్యాయులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవలింగారావు, జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక పొట్టి శ్రీరాములు ప్రాథమిక పాఠశాలలో జిల్లా శాఖ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవలింగారావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కేవి శివయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు జాకిర్ హుసేన్, వీరేశ్వర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి హాజరయ్యారు. విద్యా హక్కు చట్టం 2009లోని సెక్షన్ 23(1)కి పార్లమెంటులో చట్ట సవరణ చేయడం ద్వారా సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ నుండి శాశ్వత మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 12వ PRC అమలు చేయాల్సిన సమయం 3.5 ఏళ్లు గడిచినా ఇంతవరకు కమిషన్ నియమించకపోవడం అన్యాయమన్నారు. తక్షణమే PRC కమిషన్ చైర్మన్ను నియమించి ఉపాధ్యాయులకు 30% మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న 4 DAలను తక్షణమే విడుదల చేయాలని, అలాగే 4 ఏళ్లుగా నిలిచిపోయిన సరెండర్ లీవ్ బకాయిలతో పాటు ఉపాధ్యాయులకు రావాల్సిన అన్ని రకాల ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. పాత ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1975 రద్దయి నూతన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025 అమలులోకి వచ్చిన నేపథ్యంలో జెడ్పీ మేనేజ్మెంట్లోని అన్ని కేటగిరీల ఉపాధ్యాయులను లోకల్ కేడర్గా ఆర్గనైజ్ చేస్తూ రాష్ట్రపతికి ప్రతిపాదనలు పంపాలన్నారు. స్కూల్ అసిస్టెంట్, SGT పోస్టులను జిల్లా కేడర్గా, HM, MEO పోస్టులను జోనల్ కేడర్గా ఆర్గనైజ్ చేసి 99% ఉన్న మెజారిటీ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ జిల్లా అధ్యక్షుడు బాలనాగిరెడ్డి, మాజీ రాష్ట్ర కౌన్సిలర్ సుకుమాంబ కుమారి, సబ్ కమిటీ సభ్యులు రామాబాయి, హరినాథ్ గౌడ్, సుబ్బారెడ్డి, శ్రీనివాసులు, కాజా హుస్సేన్, మధు, దస్తగిరి భాషా, రమేష్ బాబు, తిమ్మారెడ్డి తదితర ముఖ్య నేతలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు మా జిల్లా కార్యవర్గ సమావేశానికి రాష్ట్రం నుంచి బసవలింగరాజు సార్ మా జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షులు రావడం జరిగింది. మా సమస్యలైనటువంటి PRC సమస్యలు, టెట్ సమస్యలపైన ఈరోజు మాకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి మాకు రావాల్సినటువంటి అనేక బకాయిలు కానీ, PRC కానీ, IR కానీ, DL కానీ ఏది కూడా ఒక్కటి కూడా మాకు ఈ ప్రభుత్వం నెరవేర్చలేదు. దాని మీద ఖచ్చితంగా అవన్నీ ఇవ్వాలని ధర్నా చేయడం జరుగుతుంది. త్వరలో 14వ తేదీ ధర్నా కూడా ఉంది. దాంట్లో భాగంగానే అదేవిధంగా టెట్ మీద
చాలా మంది సీనియర్ ఉపాధ్యాయులు 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు సర్వీస్ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా టెట్ రాయాల్సిన పరిస్థితి వచ్చింది. టెట్ రాయకుంటే 2 ఏళ్లలోనే ఖచ్చితంగా మీరు ఇంటికి పోవాలని ఒక ప్రభుత్వం ఒక నిబంధన పెట్టింది. ఇవన్నీ కూడా ఏదో చట్టం వచ్చేసి 2009, 2010లో ఆర్టీ యాక్ట్ వస్తే, అంతకుముందు ఎప్పుడో మేము డిఎస్ ద్వారా సెలెక్ట్ అయినటువంటి మాకు కూడా ఇప్పుడు ఖచ్చితంగా టెట్ రాయమనటం ఏమీ బాగాలేదు. కాబట్టి వీటన్నిటిపైన ధర్నా చేసి అదేవిధంగా ప్రభుత్వాన్ని ఖచ్చితంగా వీటన్నిటిని కూడా స్పందించాలని కోరుకుంటున్నాం. ఈరోజు నంద్యాల జిల్లా ఏపీటీఎఫ్ కార్యవర్గ సమావేశం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి నేటి ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులు ఉపాధ్యాయుల విషయంలో సముచిత నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. సమయానికి పిఆర్సీ కమిషన్ వేసి ఫిట్మెంట్ కూడా ఇస్తామన్నారు. డిఏలు విడుదల చేస్తా ఉన్నారు. పాత బకాయిలు చెల్లిస్తామని చెప్పారు. సిపిఎస్ విషయంలో సముచితమైన న్యాయం చేస్తామని చెప్పి స్పష్టమైన హామీలు ఇచ్చారు. ఇవాళ మేము కూడా ఏపీటీఎఫ్గా ఈ ప్రభుత్వాన్ని ఆ ఇచ్చిన హామీలను నెరవేర్చమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఇచ్చిన హామీలైనటువంటి పిఆర్సీ కమిషన్ ఇప్పటికే 2023 జూలై నుంచి అమలు పరచాల్సిన పిఆర్సీ కమిషన్ 3.5 సంవత్సరాలు దాటిపోయింది. ఇంకొక సంవత్సరం జరిగితే 2028 జూలై నుంచి 13వ పిఆర్సీ కమిషన్ వేయాలని చెప్పి డిమాండ్ చేయాల్సిన దుస్థితిలో ఇంతవరకు 12వ పిఆర్సీ కమిషన్ నియమించాల. వెంటనే ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం, 12వ పిఆర్సీ కమిషన్ నియమించి 30% ఐఆర్ ప్రకటించాలని, అదేవిధంగా ఇప్పటికి 4 డిఏలు ప్రకటించాలి. వెంటనే అందులో సగం 2 డిఏలు అని చెప్పి ఇప్పుడు వెంటనే ప్రకటించాలి. పాత డిఏ బకాయిలను విడుదల చేయాలి. అలాగే పాత సిపిఎస్ బకాయిలను విడుదల చేయాలి. మరీ ముఖ్యంగా సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ గత 4 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం మూలన పెట్టింది. అది కూడా విడుదల చేస్తామని చెప్పారు. ఇంతవరకు 3.5 ఏళ్లు దాటిపోయి దగ్గర 4 ఏళ్లు వస్తున్న సరెండర్ లీవ్ బకాయిలు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం పట్టించుకోవట్ల. వెంటనే ఈ ప్రభుత్వం పట్టించుకొని సరెండర్ లీవ్ బకాయిలు విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నంద్యాల పట్టణంలో ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియ వేగవంతమైంది. ఓటర్లలో అవగాహన కల్పించేందుకు మున్సిపల్ కార్యాలయ అధికారులు, సిబ్బందితో పాటు రెవెన్యూ యంత్రాంగం సంయుక్తంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 14వ తేదీనే ఎన్యుమరేషన్ ఫారాలను సమర్పించడానికి ఆఖరి గడువు అని, ఓటర్లందరూ తమ ఓటు హక్కును పదిలపరుచుకోవాలని మున్సిపల్ కమిషనర్ శేషన్న, అర్బన్ తహసీల్దార్ శ్రీనివాసులు కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే ధ్యేయంగా నంద్యాల పట్టణంలో అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే మున్సిపల్, రెవెన్యూ విభాగాల ఆధ్వర్యంలో పట్టణంలో భారీ అవగాహన బైక్ ర్యాలీ చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ శేషన్న, అర్బన్ తహసీల్దార్ శ్రీనివాసులు స్వయంగా ఈ ర్యాలీలో పాల్గొని ప్రజలకు ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించారు. ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో భాగంగా బిఎల్ఓలు ఇంటింటికి తిరిగి ఓటర్లకు అందించిన ఎన్యుమరేషన్ ఫారాలను పూరించి తిరిగి బిఎల్ఓలకే సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు ఈ నెల 14వ తేదీ మాత్రమే ఆఖరి గడువు అని అధికారులు స్పష్టం చేశారు. గడువు ముగిసేలోగా ఓటర్లు తమ ఫారాలను సంబంధిత బిఎల్ఓలకు అందజేసి ఓటు హక్కును సురక్షితం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ శేషన్న మరియు అర్బన్ తహసీల్దార్ శ్రీనివాసులు నంద్యాల పట్టణ ప్రజలను కోరారు. ఈ ఇష్యూస్ ని సాల్వ్ చేయడానికి ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ కు సంబంధించి లోపల ఎవరన్నా కానీ మీకు ఫామ్స్ అంది ఇవ్వని వాళ్ళకి నవ్వుతేనగా దయచేసి ఫామ్స్ అందించి ఓటర్స్ లిస్టులో మీ యొక్క ఓటు ఉండే విధంగా అందరూ కూడా గమనించవలసిపోతున్నాం. దానికోసం ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ గమనించుకొని ఈరోజు మేము ఒక ర్యాలీ పెట్టాం. సో ఈ యొక్క ర్యాలీలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటున్నారు. ఈ యొక్క ర్యాలీని గమనించుకొని ఇంకెవరైనా కానీ ఓటర్ ఫామ్ అంటే ఆ యొక్క ఎన్ని వచ్చిన ఫామ్ ఇవ్వని వాళ్ళకి వెంటనే
మాకు అందించాలని కోరుతున్నాం. మీకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ బిఎల్ఓ అందరూ కూడా అందుబాటులో ఉంటారు. సో బిఎల్ఓకు మీకు ఫామ్ ఇవ్వాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటూ ఉన్నాం. ఇప్పుడే మాకు జిల్లా కలెక్టర్ గారి యొక్క ఎంపీసీ కూడా అయింది. ఎవరైతే కనుక స్లోగా ఉన్నారో వారందరూ కూడా ఈరోజు 80% పాస్ కావాలని ఇచ్చారు. సో ఆదేశాలకు అనుకునేది ఈరోజు గతంలో ఉంటుంది. దీన్ని అందరూ కూడా గమనించాలని కోరుతున్నాం. ఇండియాలో ఓటర్ మా తెలుస్తుంది. దాని ముందు పెట్టుకుంటాం. ప్రతి ఒక్క ఓటర్ కూడా ఈ ఎఫ్ఐఆర్లో బాగా పాల్పంచుకొని మీ ఓటును ఓటర్ లిస్టులో ఉందా లేదా పరిశీలించుకొని మీకు ఇచ్చిన డోర్ టు డోర్ కలెక్ట్ చేసినటువంటి ఈ ఈఎఫ్ ఫామ్స్ అనేది కూడా మీరు ఫిలప్ చేసి మా సంబంధిత బిఎల్ఓలకు అందజేసి మీ ఈఎఫ్ ఫామ్ డిక్లేర్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ ఎస్ఐఆర్లో భాగస్వామి ఈరోజు రేపు స్పెషల్ మండలిని నిర్వహిస్తున్నాము. మా బిఎల్ఓలు అందరూ కూడా ఫీల్డ్ లెవెల్లో ఈ డెవలప్మెంట్ చేస్తున్నారు. వాళ్లకు ఈ ఉపయోగించినటువంటి ఈఎఫ్ ఫామ్స్ను ఈరోజు రేపట్లో అందజేసి వాళ్ళకు తగ్గించాల్సిందిగా కోరుతున్నాము. ప్రతి ఒక్క ఓటర్ మాదిరి కూడా ఇందులో పాల్పంచుకోవాలి. వాటి దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని ఈ ఓటును మీరు ఎన్నుకోవాల్సిందిగా నంద్యాలలో జిల్లా స్థాయి సీనియర్ చదరంగం జట్ల ఎంపిక పోటీలు శనివారం అత్యంత ఉత్సాహభరితంగా ప్రారంభమయ్యాయి. నంద్యాల జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో ఈ పోటీలను నిర్వహించారు. జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ముఖ్య అతిథులు చెస్ బోర్డుపై పావులు కదిపి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ ఎంపిక పోటీలకు జిల్లా నలుమూలల నుండి 200 మందికి పైగా క్రీడాకారులు తరలివచ్చారు. వారు మాట్లాడుతూ చదరంగం ఆడడం వల్ల మేధోశక్తి, ఏకాగ్రత అద్భుతంగా పెరుగుతాయని అన్నారు. తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు పిల్లలను చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. చెస్ క్రీడ బాలల్లో మానసిక వికాసానికి ఎంతో దోహదపడుతుందన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరించే మనస్తత్వాన్ని, ఓడినా మళ్లీ గెలవాలనే పట్టుదలను క్రీడలు నేర్పుతాయని, నిరంతర సాధనతో క్రీడాకారులు రాణించాలని కోరారు. ఈ ఎంపిక పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులు ఈ నెల 18, 19వ తేదీలలో నంద్యాలలోనే జరగబోయే ప్రతిష్టాత్మక రాష్ట్ర స్థాయి సీనియర్ చెస్ ఛాంపియన్షిప్ పోటీల్లో జిల్లా తరపున పాల్గొంటారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా చెస్ సంఘం ప్రధాన కార్యదర్శి రామసుబ్బారెడ్డి, లయన్స్ క్లబ్ ప్రతినిధులు సందీప్, మేడా చంద్రశేఖర్, జోనల్ చైర్మన్ సోమేశ్వర నాగరాజుతో పాటు చెస్ సంఘం సంయుక్త కార్యదర్శులు ఇమాం, రాజా రమేష్ చక్రవర్తి, కోచ్లు అరుణ్, మాలిక్ బాషా, సురేష్, పెద్ద సంఖ్యలో క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. సెలెక్ట్ అయిన వారే కాకుండా మిగతా వాళ్ళు కూడా అవడానికి అవకాశం ఉంటుంది. డిస్టిక్ పార్టిసిపేషన్ చేసే వారికి మాత్రమే స్టేట్ సర్టిఫికేట్ వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా డిస్టిక్లో పార్టిసిపేట్ చేయడం జరిగేది. మనకి ఈ 2 సంవత్సరాల్లో చాలా తక్కువ మంది పార్టిసిపేట్ చేశారు. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ ముందుగా వెళ్ళడం జరిగింది. చాలామంది ప్లేయర్స్ ముందుకు వచ్చారు. ఇదే విధంగా మన ఈ జిల్లా స్థాయిని ఎలాగైతే మీరు సక్సెస్ చేశారో రేపు రాష్ట్ర స్థాయి పోటీలో కూడా అందరూ పార్టిసిపేట్ చేసి సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మనకు వచ్చే నెల 18, 19వ తారీఖు రామకృష్ణ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ ఎస్బీఐ కాలేజీలో ఉన్న ఆ సంస్థలు మనకు జరుగుతుంది. కాబట్టి దీనికి మొత్తం ఆన్లైన్లో మీరు ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ రోజు మీరు ఆడాలనుకునే వారు ఆన్లైన్ పేమెంట్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సిన. చెస్ టోర్నమెంట్ జరిగినట్టుంది. మళ్ళీ ఇప్పుడు ఇంకో టోర్నమెంట్, ఇది రాష్ట్ర స్థాయి సెలక్షన్స్ కోసం ఈ కాంపిటీషన్స్ని కండక్ట్ చేస్తున్నట్టుగా తెలియజేయడం జరిగింది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఈ నెల 18, 19 రాష్ట్ర జాతీయ స్థాయి వాళ్ళకి చెస్ టోర్నమెంట్స్ని కండక్ట్ చేస్తున్నట్టుగా రామసుబ్బారెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ విధంగా కంటిన్యూస్గా
పిల్లల్ని ప్రోత్సహించడం కోసం టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తున్నందుకు రాజుబారెడ్డి గారిని వాళ్ళ టీంని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అలాగే పిల్లలు కూడా చాలా యాక్టివ్గా గేమ్లో పాల్గొంటున్నందుకు మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాం. గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. చదువుకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో అంతే ఇంపార్టెన్స్ స్పోర్ట్స్లో కూడా, స్పోర్ట్స్ మీద కూడా కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి, మిగతా యాక్టివిటీస్ అన్నిటికీ కూడా ఈరోజు ప్రభుత్వం ఎంకరేజ్ చేయడం కోసం చాలా నిర్ణయాలు తీసుకుంటూ ఉంది. దానికి న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా మనకి గతంలో 64 కళలు ఏవైతే ఉన్నాయో ఆ 64 కళని తిరిగి ప్రవేశపెట్టాలి, తిరిగి వాటినన్నింటినీ వెలుగులోకి తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానికి తగ్గట్టుగానే పాలసీస్, ఎడ్యుకేషన్ పాలసీస్ అన్ని మార్చి వీటికి కూడా సపరేట్గా క్రెడిట్స్ ఇచ్చి వాటిని నెక్స్ట్ మంచి క్వాలిటీ వచ్చేటట్టుగా వీటిలో మంచి మంచి నేర్పడితనం వచ్చేటట్టుగా తయారు చేయాలి. భారతదేశం మిగతా దేశాలన్నింటికీ కూడా ఆదర్శవంతంగా ఉండాలి అన్నటువంటి భావంతో మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. కొత్తగా స్పోర్ట్స్ పాలసీని కూడా ఒకదాన్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. దాని ద్వారా ఏవైతే రకరకాల అసోసియేషన్ ద్వారా క్రీడాకారులు దెబ్బతింటున్నారో వాళ్ళందరినీ కూడా రక్షించడం కోసం ఒక క్రీడా పాలసీ కూడా తీసుకురావడం జరుగుతుంది అనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. అలాగే దీంట్లో ఎవరైతే బాగా రాణిస్తారో వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి మెడికల్ కానీ, ఇంజనీరింగ్ కానీ వాటిలో సీట్లు కూడా మీకు రిజర్వేషన్స్లో మీకు ఆ సీట్లు సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది స్పోర్ట్స్ కోటాలో. నంద్యాల పట్టణంలో సరికొత్త ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది. ఒడిస్సాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరి జగన్నాథ రథయాత్ర తరహాలో నంద్యాలలో తొలిసారిగా అత్యంత వైభవంగా శ్రీ జగన్నాథ స్వామివారి రథయాత్రను నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎస్బీఐ కాలనీలోని ఇస్కాన్ మందిరం ఆధ్వర్యంలో జరగనున్న ఈ మహా మహోత్సవానికి సంబంధించిన కరపత్రాలను శనివారం ఇస్కాన్ మందిరంలో నిర్వాహకులు విడుదల చేశారు. నంద్యాల పట్టణ చరిత్రలోనే తొలిసారిగా ఇస్కాన్ మందిరం ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ జగన్నాథ రథోత్సవాన్ని అత్యంత భారీ ఎత్తున నిర్వహించనున్నారు. టెక్కే మార్కెట్ యార్డు నుంచి ప్రారంభం కానున్న ఈ రథయాత్ర పద్మావతి నగర్, టీటీడీ రోడ్, శ్రీనివాస సెంటర్, గాంధీ చౌక్, సంజీవనగర్ గేటు మీదుగా సౌజన్య కళ్యాణ మండపం వరకు నయనానందకరంగా సాగనుంది. ఈ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లను ఇస్కాన్ ప్రతినిధులు రఘువంశ రామదాసు, చరణ దాసులు శనివారం మీడియాకు వెల్లడించారు. ఓకే అన్నప్పుడు నేను ఓకే చెప్పాను. కొంచెం దూరం ఉండరు, అది ఆపేసే బాక్స్ ఆపేసి. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ నంద్యాల ఎస్బీఐ కాలనీ రామాలయంకి ఎదురుగా మన నంద్యాల పట్టణంలో మొట్టమొదటిసారి శ్రీ జగన్నాథ రథయాత్ర ఈ నెల జూలై 16వ తేదీ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు మార్కెట్ యార్డు నుండి ప్రారంభమవుతుంది. అక్కడ నుండి పద్మావతి నగరు, శ్రీనివాస్ సెంటరు, గాంధీ చౌకు, సంజయ్ నగర్ గేట్ మీదుగా సౌజన్య ఫంక్షన్ హాల్కు చేరుతుంది. అక్కడ 2 గంటల సమయము అక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. శ్రీ జగన్నాథునికి 56 రకాల చెప్పన్భోగ నివేదన, మహాఆరతి, జగన్నాథ లీల కథా ప్రవచనము, 2000 మంది భక్తులకు అన్నదాన ప్రసాద వితరణ జరుగుతుంది. కనుక ఈ యొక్క భగవంతుని యొక్క జగన్నాథుని యొక్క రథయాత్రలో మన నంద్యాల పట్టణ ప్రజలందరూ పాల్గొని శ్రీ జగన్నాథుని కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. హరే కృష్ణ. శ్రీ జగన్నాథ రథయాత్ర మొట్టమొదటిసారిగా మన నంద్యాల పట్టణంలో జరగబోతున్నది. కావున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ప్రతి ఒక్కరికి రథం లాగే అవకాశం కూడా ఉంటుంది, తాళ్ళు ఉంటాయి ముందు పక్క. ఇంకా పూరిలో ఏ రోజైతే జగన్నాథ రథయాత్ర జరుగుతుందో అదే రోజు మన నంద్యాల పట్టణంలో జగన్నాథ రథయాత్ర జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ వచ్చేసి జగన్నాథ కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. హరే కృష్ణ. నంద్యాల జిల్లాలో మొహరం వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. గ్రామంలో కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ కలిసి ఈ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా
పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నంద్యాల సిఐ ఈశ్వరయ్య, ఎస్ఐ గంగయ్యల ఆధ్వర్యంలో గ్రామంలో గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. పీర్ల ఊరేగింపు ప్రారంభమైనప్పటి నుంచి వాటిని భద్రంగా ఏటికి తరలించే వరకు పోలీసులు ప్రతి క్షణం పర్యవేక్షించారు. శాంతి భద్రతలను కాపాడుతూ వేడుకలు ప్రశాంతంగా ముగిసేలా సహకరించిన పోలీస్ అధికారులకు, సిబ్బందికి పోలూరు గ్రామ ప్రజలు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేడు జాతీయ మెగా లోక్ అదాలత్ 300 కేసుల పరిష్కారం. 14న ఫ్యాక్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్ల వద్ద ర్యాలీలు, పికెటింగ్లు విజయవంతం చేయాలని ఏపీటీఎఫ్ పిలుపు. ఓటరు సవరణపై ప్రజల్లో అవగాహన, పట్టణంలో ర్యాలీ. ఓటు హక్కును పదిలపరుచుకునేందుకు ఈ నెల 14వ తేదీయే ఆఖరి గడువు. నంద్యాలలో ఘనంగా ప్రారంభమైన జిల్లా సీనియర్ చదరంగం జట్ల ఎంపిక పోటీలు. ఈ నెల 16వ తేదీ నంద్యాలలో శ్రీ జగన్నాథ రథోత్సవం. నంద్యాల మండలం పోలూరులో ప్రశాంతంగా ముగిసిన మొహరం వేడుకలు. కుల మతాలకు అతీతంగా భక్తి శ్రద్ధలతో పీర్ల పండుగ నిర్వహణ. గట్టి పోలీస్ బందోబస్తు మధ్య ఏటికి చేరిన పీర్లు. అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.